హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు వాడి పడేసిన పువ్వులతోని సుగంధభరితమైన ధూప్ స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది మన ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను చాలా వీడియోలు ఇలా వేస్ట్ చేయకుండా మనకి ఇంట్లో ఉపయోగపడేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోలో చూపించాను. ఈ వీడియోని కూడా వేస్ట్ పూలతో పడేయకుండా మనకు ఏ పువ్వులైతే అవైలబుల్గా ఉంటే వాటిని తక్కువ శ్రమ ఖర్చుతో ఇంట్లో ఉండే పూజా సామాగ్రితోని మన చేతులతో మనమే మనకు నచ్చినట్లు కెమికల్స్ లేకుండా తయారు చేసి పూజలో వాడుకోవచ్చు. ఇలా గులాబీలను తీసుకొని ఎండలో బాగా ఆరబెట్టి ఎండనివ్వాలి. తొడిమలను తీసేయాలి. వీటిని బాగా ఎండిపోయాక మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసి ఆ పౌడర్లో రోజ్ వాటర్ వేసి కర్పూరం ఒక 5 వరకు పొడిగా చేసి ఇందులో వేయాలి. ఆవు నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసి ఈ పౌడర్ మొత్తం ముద్దగా అయ్యేలా చేయటానికి వాటర్ని మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనకి షేప్ వచ్చే వరకు ముద్దగా చేయాలి. ఇలా మనకు నచ్చిన కోన్ షేప్లోనో లేదా ఇంకేమైనా షేప్స్లో మన చేత్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీటిని చేసుకొని ఎండలో కాస్త బాగా ఆరనివ్వాలి. లేదా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టిన 2-3 డేస్లో ఇవి బాగా ఎండిపోతాయి. వీటిని ఇలా పూజా సమయాల్లో వెలిగిస్తే సువాసనతో పాటుగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేయటం వలన ఆ పొగ మనకి హాని చేయదు. చాలా ఈజీగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో వేస్ట్ అనుకునే వాటితోనే బెస్ట్ అండ్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ చేస్తే మనం ఈ ఎర్త్ని కాపాడిన వాళ్ళం అవుతాము. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.